ధన్యవాదాలు. నానిగారు యా ఇక్కడ సార్ ఇంకా ఓకే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, ఆయనేనా లేకపోతే ఇంకెవరన్నా అనుకుంటున్నారు? కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎస్ ఎవరు కావాలి మీకు? సూపర్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే డన్, థ్యాంక్ యూ. దీప్తి గారు, ప్రభాస్ గారు అంటారు సార్. దీప్తి గారు, ఓకే అందరూ ఆన్సర్ సెండ్ చేయండి. దీప్తి గారు మీరు డైరెక్టర్గా చేస్తున్నారు, ఇక్కడ డైరెక్టర్గా చేస్తున్నారు, ఇది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా? దాన్ని ఎంజాయ్ చేశారు, దీన్ని ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి. ప్రొడక్షన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే. నాని ఈజ్ నాట్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, హీఈస్ అ క్రియేటర్. ప్రొడ్యూసర్గా ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్. ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే, ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ ఆల్రెడీ లవ్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్, ఎవ్రీబడి షుడ్ ఫీల్ ప్రివిలేజ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకి దొరకాలి. దే షుడ్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ, అండ్ హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవాలి. దట్స్ మై ప్రయారిటీ. అండ్ దెన్ ద ఫిల్మ్ షుడ్ బీ వెల్. వస్తాయి, దట్స్ హిస్ థింగ్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, బట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రియేటర్. సో ఐ థింక్ that's the principle I followed, and అది ఈజీ అయిపోతుంది కదా, ఏది కావాలంటే అది ఇచ్చేయడం. how difficult can it be? So but the team also was very, అంటే they knew what they wanted and they never asked more than that. ఇది ఇంతకన్నా ఎక్కువ కావాలి, నాకు ఇదే కావాలి, ఈ హీరోనే కావాలి. they always were very sure. జగదీష్కి ఏ యాక్టర్ ఏ రోల్ ప్లే చేయాలి దగ్గర నుంచి అంత క్లారిటీ ఉంది. అదే ప్లాన్తో ఫాలో అయిపోయాం అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ప్రియదర్శి గారు, ఇందాక ఎక్కడండి? యా అడగండి. మీరు ఆర్టిస్ట్గా హీరోగా చాలా కథలు విని ఉంటారు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర. వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డైరెక్టర్? డెఫినెట్లీ ఒక ఆనెస్ట్ వాయిస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఇన్ని రోజులుగా గ్యాదర్ చేసిన ఐడియాస్ కానీ స్టోరీస్ కానీ వీటన్నిటిని ఒక స్క్రీన్ ప్లేలోకి పెట్టి, యాక్చువల్లీ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను ఇతను వేరే ఇంకొక సినిమాలో కలిసాము. అండ్ మేము అందరం ఇట్లాంటి సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామాస్ చేయాలి అంటే, అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తానంటే చెప్పాడు. అది నాకు చెప్పాడు. ఇది నేను అన్నకి హాయ్ నాన్న సెట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా ఊరికే అన్న ఇది అంటే, అవునా వై నాట్ విందాం అన్నారు. సో అలాగా టైం పట్టింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక అన్న కూడా అన్నట్టు, రామ్ జగదీష్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ వాయిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ ఫర్ తెలుగు సినిమా. అండ్ ఈ టైంకి ఇట్లాంటి కథలు అవసరం, ఇలాంటి డైరెక్టర్లు అవసరం. సో ఐఎమ్ గ్లాడ్, ఐ గాట్ లక్కీ ఇలాంటి డైరెక్టర్ దొరికినందుకు. ఐఎమ్ వెరీ లక్కీ. తర్వాత కోర్టు సబ్జెక్ట్స్ చేయడం అనేది చాలా క్రిటికల్ సబ్జెక్టు. కోర్టు మేనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మీరు హోంవర్క్ ఏం చేశారు? డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు నా స్నేహితుడు జయకృష్ణ, అతను పట్టుకొని అతని దగ్గర చాలా సజెషన్స్ తీసుకున్నాను. కోర్టుకి వెళ్ళడము, కోర్టులో ఇట్లాంటి ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు అంటే, మనం జనరలీ సినిమాల్లో చూపించినట్టు చాలా జడ్జితో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బేసికలీ వారిని ఎలా అడ్రస్ చేయాలి, తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి మోస్ట్లీ. సో మా డిజైనర్ సుమయ్య తబస్సుమ్, షీ వెంట్ టు హైకోర్ట్ అండ్ అక్కడ బయట దొరికే ఆ గౌన్స్ షాప్స్లో అక్కడే కొనుక్కొచ్చారు. అండ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను కదా, అంటే ఇలాంటి షర్ట్ వేసుకోరు జనరల్లీ, వేసుకుంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. బట్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇవన్నీ నాకంటే జగదీష్ ఎక్కువ స్టడీ చేశాడు. టీంకి అలాంటి డైరెక్టర్స్ ఇచ్చాడు. అండ్ వీ హ్యాడ్ అన్ ఫ్యాంటాస్టిక్ ఏడీ టీమ్ ఉండింది మా దగ్గర. వాళ్ళందరూ దే ఆల్ వర్క్డ్ లైక్ ఇన్ సింక్రనీ. సో ఇప్పుడు మ్యాజిక్ అయింది అంటే బికాస్ ఎవ్రీబడి వర్క్డ్ సో హార్డ్ ఇన్ బ్రింగింగ్ దాట్ టు ద టేబుల్, అండ్ అందుకనే ఇట్ ఆల్ కేమ్ అవుట్ గ్రేట్. మీ క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా ఉందండి కొంచెం. అంటే వాట్ హోంవర్క్ హీ డిడ్ టు డూ దిస్ క్యారెక్టర్ ఆఫ్ సూర్యతేజ కదా. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడండి షూటింగ్ ముందు, అరే మన కాస్ట్యూమ్ రెడీ అయిందా అన్నాడు. అయిందన్నా అన్న. అరే నాకు పంపిరా అన్నాడు. ఎందుకన్నా అంటే, వేసుకొని హైకోర్టుకి వెళ్తారా ఒకసారి. హీ వెంట్ టు హైకోర్ట్ విత్ దిస్ కాస్ట్యూమ్, లాయర్ కాస్ట్యూమ్ వేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఆ డెకోరం ఎలా ఉంటుంది, ఏంటి లాయర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఒక 2-3 రోజులు హైకోర్టు తిరిగి వచ్చాడు కాస్ట్యూమ్ తీసుకెళ్ళి. ఓకే అలా వెళ్ళొచ్చండి. నువ్వు చేసావు కదా. ఓకే ఎవరు గుర్తుపట్టలేదండి. లాయర్ డ్రెస్ వేసుకుంటే అందరూ లాయర్ లాగా ఉంటారండి, హీరోలాగా ఎవరు ఉండరు.
ఏమైనా కేసెస్ వచ్చాయండి చేయమని? రియల్గా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? పెడతా దీని తర్వాత. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అయిపోయాయి కానీ కెమెరాస్ అలానే ఉంచండి. అలవాటు అయిపోయింది కదా, Q&A అయిపోగానే అయిపోయింది అనుకున్నాం. మనం ఫస్ట్ మాట్లాడదాం అనుకున్న ఆడియన్స్తో లైక్ స్పీచెస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్రీదేవితో. యా, శ్రీదేవి కమ్. బోన్లోకి రండి. గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీత లేదు, గీత ఉంది ఇక్కడ. కమాన్, అన్ని నిజాలే చెప్పాలి ఇప్పుడు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు. చెప్పండి శ్రీదేవి, ఏంటి సినిమా గురించి, దర్శి గారి గురించి, ఒక మల్లేశం, ఒక బలగం, ఇప్పుడు కోట్, ఆయన గురించి, నాన్నగారి గురించి. ఫస్ట్లీ అసలు ఈ ఆఫర్ రావడం అండ్ నాన్నగారు వాల్ పోస్టర్ అంటే అసలు ఫస్ట్లీ అమ్మో అసలు నిజమేనా అన్నట్టుండే. బట్ అది లక్ వల్ల ఏంటో బట్ సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆ లేడీస్ చాలా చాలా పాపం లైక్ అంత మంచి ఆడిషన్ చేసి అసలు ఫస్ట్ ఆడిషన్ తర్వాత కూడా నేను సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు ఏమీ లేదు. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ జగదీష్ గారు కూడా చాలా అంటే లైక్ ఫస్ట్ అనేవారు నువ్వు జాబిల్లా ఉండాలి జాబిల్లా ఉండాలని. ఆ తర్వాత కొన్ని సీన్స్ అవి చేసిన తర్వాత అదేంటి నువ్వే కదా జాబిలి మళ్ళీ జాబిల్లా ఉండాలంటున్నానేంటి అని ఆయనే అంటే క్వశ్చన్ చేశారు. అంటే నేను నాలానే చేశాను. ఐ హోప్ మీకు మంచి సినిమా ఇది. యాక్చువల్లీ నేను అంత పెద్దదానిగా చెప్పడానికి బట్ దెన్ ఆల్ అంటే ఇప్పుడు ఉన్న మైనర్స్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ రోషన్ చాలా యాక్చువల్లీ ఫస్ట్లీ తను చాలా సినిమాలు చేశాడు. సో పక్కనంటే తను పక్కన చేయడం యాక్చువల్లీ కొంచెం నాకు అంత ఇది లేదు. బట్ హీ సపోర్టెడ్ మీ, ఏం కాదు కొంచెం ఇది చేయి, ఇట్స్ ఓకే చేయగలవు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ప్రశాంతి మ్యామ్ లేరా ఉన్నారా? మ్యామ్ థ్యాంక్ యూ. యా, March 14th రిలీజ్ అవుతుంది, తప్పకుండా వచ్చి చూడండి. యూ విల్ బీ అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ. నేను ఇంకంతకన్నా సో స్వీట్, నిజంగానే తన జాబ్ లేని రియల్ లైఫ్లో కూడా ఎంత హాయిగా అనిపించిందో. థ్యాంక్ యూ Thank you. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు చందుని తీసుకొద్దాం బోన్లోకి మనం. చందు, రోషన్. సో ఇందాకే నాన్నగారు చెప్పారు మార్కెట్లోకి ఒక కొత్త హీరో వచ్చారు అని. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ నాని అన్న. నేను ఇందాక చెప్పినట్లు నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. థ్యాంక్స్ లాట్. అండ్ మై డైరెక్టర్ జగదీష్ అన్న, ప్రతి దాంట్లో పర్టికులర్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నన్ను క్యాష్ చేసినందుకు ఐఎమ్ వెరీ ఇండవిటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్స్ దీప్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంతి గారు థ్యాంక్స్ మ్యామ్. అండ్ దర్శి అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా సపోర్ట్ చేసినందుకు ఆన్ సెట్స్. అండ్ March 14th కోర్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానండి. యూ విల్ డెఫినెట్లీ చందు జావ్లీతో ప్రేమలో పడిపోతారు మీరు, ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి.